జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీలో గతంలో పనిచేసిన సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ప్రేమకుమార్ కారోబార్ హయాంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు విచారణాధికారి వెల్లడించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు గ్రామానికి చేరుకున్న డిఎల్పిఓ హరికృష్ణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు 50 మందికి అన్యాయం జరిగినట్లు, నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ ప్రక్రియను పక్కన పెట్టి మాన్యువల్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం నిధులు ఖర్చు చేయకుండా భారీ మొత్తంలో నిధులు పక్కదారి పట్టాని ప్రాథమిక విచారణలో తేలింది. సుమారు ఎంత మొత్తమనేది రికార్డుల వెరిఫికేషన్ పూర్తయ్యాక స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. గత 16 నెలలుగా పంచాయతీ సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. డిఎల్పిఓ హరికృష్ణ మాట్లాడుతూ, గతంలో జగ్గయ్యపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా ప్రేమకుమార్ చేసిన అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, 1 నెలలోపు నివేదిక సిద్ధం చేసి దుర్వినియోగమైన మొత్తాన్ని అతని నుండి రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు. రికవరీ చేసిన నిధులను తిరిగి గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేసి పెండింగ్లో ఉన్న సిబ్బంది వేతనాలు, ఇతర చెల్లింపులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత సర్పంచు పాకాల వందనరెడ్డి కూడా ఈ వ్యవహారంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. దీంతో గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది తమకు త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ మనం జగ్గయ్యపల్లి గ్రామానికి సంబంధించిన ఎంక్వైరీకి రావడం జరిగింది. ఇక్కడ విచారణకు ఈ విచారణలో చాలా విషయాలు మన గత పంచాయతీ కార్యదర్శి గారు చేసిన అవకతవకలు అనేవి బయట వచ్చినాయి. అవన్నీ మేము రికార్డులు వెరిఫై చేసి వితిన్ 1 మంత్ లోపు మీకు పూర్తి డీటెయిల్స్ పెడతాము. అన్ని ఎక్కడ అవసరం అక్కడ రికవర్ చేసి కూడా అమౌంట్ రికవర్ చేసి కూడా పెట్టడం జరుగుతుంది. ఇబ్బంది లేదు. ప్లస్ ఎవరికైతే ఇంకా పేమెంట్స్ మనం చెల్లింపు చేయాల్సిందో అవన్నీ కూడా మనం వెరిఫై చేసి ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్క అంశం పెండింగ్ ఉన్న అంశాన్ని వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి నిజంగా పేమెంట్ చేయాల్సి ఉంటే మనం చేస్తాము. ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అమౌంట్ మొత్తం రికవర్ కూడా చేసి అతని నుంచి రావాల్సిన అమౌంట్ రికవర్ చేసి వాళ్ళకి చెల్లింపు చేయడం జరుగుతుంది. గతంలో పనిచేసిన పంచాయత్ సెక్రటరీ గారు చేసిన అవకతవకలు, ప్రేమకుమార్ అవకతవకలు అనేవి ఇప్పుడు చాలా డిస్కస్ జరిగింది. దాని ప్రతి అంశాన్ని మనం వెరిఫై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంటి పర్మిషన్స్ ఇచ్చిన అనుమతులలో కూడా తప్పులు దొరికినాయి. అవన్నీ కూడా మేము మాన్యువల్గా అనుమతి ఇచ్చారు, వాళ్ళు ఇవ్వరాదు. చాలా విషయాలు అతను డీవియేషన్ అయ్యిండు. దీన్ని బట్టి మాకు క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ అమౌంట్ కూడా రికవర్ చేయాల్సింది కూడా ఉంది. అది కూడా మేము వర్కౌట్ చేసిన తర్వాత మీకు ఎంత అమౌంట్ రికవర్ చేస్తామనేది చెప్తాము. ఇప్పుడు ఇంకా వర్కౌట్ చేయలే కాబట్టి క్లియర్గా రికార్డు వెరిఫై చేసిన తర్వాత అతను ఎంత నిధులు దుర్వినియోగం చేశారు మేము వర్కౌట్ చేసి దాని ప్రకారం మనం రికవర్ చేసి మన గ్రామ పంచాయతీ నిధికి జమ చేయించి మళ్ళీ దాని ద్వారా వీళ్ళకి చెల్లింపు చేయాల్సిన వాళ్ళందరూ కూడా చెల్లింపులు చేస్తాం. ఆ కొద్దిగా మాకు 1 మంత్ టైం ఇవ్వండి. ఒక 1 మంత్ ఇక సుమారు అని చెప్పరాదు. మనము ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా చెప్పరాదు. అది సుమారుగా చెప్పడానికి లేదు. ఎంత ఉంటే అంత 1 లక్ష ఉండండి, 10 లక్షలు ఉండి, 20 లక్షలు ఉండండి. ఎంత ఉంటే అంత అమౌంట్ రికవర్ చేస్తాం. నిధులు నిబంధనల ప్రకారం నిధులు ఖర్చు చేయనప్పుడు ఖచ్చితంగా దుర్వినియోగం చేస్తాం. అవన్నీ కూడా రికవర్ అవుతాయి. నా పేరు దిద్దడ మల్లారెడ్డి. నా దగ్గర జగ్గయ్యపల్లి, నా దగ్గర 10,000 సర్పంచ్, కార్యదర్శి, కారోబారి ముగ్గురు తీసుకున్నారు. కాగితాలు మార్చుతా అన్నారు, గరుపట్టి మార్చలేదు. మేము ఎన్ని వాట్లు వచ్చినా మీకు గరుపట్టి చిట్టి మీద వేసి ఇచ్చినాం అన్నారు, వేసి ఇవ్వలేదు ఇంతవరకు చూసా. మేము పోయి ఆన్లైన్లో మీరు గరుపటికి ఒకదానికి 700 రూపాయలు తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడు 5 ఏళ్ళ సిటీలు ఉన్నాయి నా దగ్గర. ఇంతవరకు నాకు మేలు చేస్తలేరు. దొంగ సిటీలే, దొంగ సిటీలు ఇచ్చారు గరుపటీలు. ఆన్లైన్లో ఎత్తానే అన్నారు, ఇంతవరకు ఎక్కలే. పైసలు తీసుకున్నారు, జేబులో పెట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ జగ్గయ్యపల్లి విలేజ్ అందరూ ఇక్కడ మాటలు రాని వాళ్ళు ఉన్నారు, దోసుకొని పోదామని దోసుకొని పోయారు. వాళ్ళు కారోబారి, కార్యదర్శి, సర్పంచ్ ముగ్గురు. నా పేరు హరికృష్ణారెడ్డి, మా జగ్గయ్యపల్లి గ్రామం, మానకొండూరు మండల్. ఈరోజు ఏమైందంటే మాకు గత 3-4 సంవత్సరాల జేసీబీ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. మాకు 1 రూపాయి కూడా ఇవ్వలే, డీజిల్కి కూడా ఇవ్వలే. కానీ మేము ఈరోజు గ్రామ పంచాయతీకి గత 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి పోతున్నాం, వస్తున్నాం. ఏమైందంటే ఒక్కరు రెస్పాన్స్ లేదు. ఈరోజు మా సర్పంచ్ గారి ద్వారా ఎండిఓ సార్ వచ్చింటే సార్ని కన్సల్ట్ అయితే మేము ప్రూఫ్స్తో తీసుకున్నాం. మాకు 1 రూపాయి బిల్లు రాలే, కానీ ఇక్కడ బిల్లులు వచ్చినట్టు చూపెడుతుంది. ఎంత అంటే 2,50,000 వరకు జేసీబీ వర్క్ బిల్లులు డ్రా చేసినట్టు ఉంచుతుంది. కానీ రూపాయి బిల్లు కూడా మాకు ఇవ్వలేదు. ఎవరెవరి పేరు మీద డ్రాప్ చేసిర్రు అని ఆ లిస్టు ఇస్తే ఒక 5-6 పేర్లు ఉన్నాయి.
వాళ్ళ కొడుకుల పేరు మీద వాళ్ళ చుట్టాల పేరు మీద డ్రాల్ చేసుకున్నట్టు అకౌంట్ లో మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రేమ్ కుమార్ సార్ కూడా రేపు వస్తుంది, బిల్లులు రాలే, గవర్నమెంట్ చేంజ్ అవుతుంది కదా, బిల్లులు టైం పడుతుంది అని మాకు ఇన్ని రోజులు వెయిట్ చేయించిండు. ఇప్పటి వరకు ₹1 తీసుకుంది లేదు. కానీ గ్రామ పంచాయతీ అకౌంట్ కి డ్రా చేసుకున్నాయి, ₹2,50,000 ఉంచుతున్నాయి. కానీ మాకు రూపాయి లేదు. మేము 2,50,000 పని చేస్తే మాకు రూపాయి కూడా ఇంతవరకు గ్రామ పంచాయతీ సిబ్బంది నుంచి వెళ్ళి మాకు అసలు అందలేదు. ఈ పట్టీలు మా దగ్గర తీసుకున్నారు, ఆన్లైన్ కాలేదు, ఒక్క ఇల్లు గరిలేదు. ఇప్పుడు అడిగితే నేను కారాబార్ దిగిపోయినా, నన్ను అడగకురి అని కారాబార్ గారు అంటుర్రు. ప్రేమ్ సార్ కాల్ చేసినాం, మాజీ సెక్రటరీ సార్ కాల్ చేస్తే ఆ సార్ ఇప్పుడు నాకు సంబంధం లేదు అంటుండు. మేము ఎవరిని కలవాలి? మాకు ఎవ్వరు రెస్పాన్స్ అయితే లేరు. ఈరోజు సార్ వచ్చి రెస్పాన్స్ అయ్యిండు, మాకు వన్ మంత్ లోపల ఈ పరిష్కారం చూస్తూ అంటుండు. మాకు ఏం లేదు, మేము పెట్టుబడి పెట్టుకొని ఉన్నాం, బండ్లు పెట్టుబడి కొట్టుకొని ఫైనాన్స్ లో బండ్లు తీసుకొచ్చుకున్నాం. మేమైతే ఫైనాన్స్ కట్టుకోవాలి, మాకు డీజిల్ ఫ్రీగా రాదు కదా. అందుకోసమే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ అడుగుతున్నాం.